శాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లేక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసం తస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. అంత పెద్ద కబరీబంధం ఉండడం, అది ముడి వేసుకోవడం, అది పువ్వుల చేత అలంకరింపబడి ఉండడం పాతివ్రత్యమునకు గుర్తు. ఈ దేశంలో ఆడదానికి పూజ లేదు, వ్రతం ఉంది. వ్రతము వివాహపూర్వం చేసే వ్రతం ఉత్తముడైన భర్త కొరకు, వివాహానంతరం చేసే వ్రతం భర్త, పుట్టింటివారు, బిడ్డలు సౌఖ్యంగా ఉండడానికి తప్ప నిత్య పూజ ఆడదానికి లేదు. అందుకే ధర్మపత్ని సమేతస్య అనుంది పూజ, ధర్మపతి సమేతస్య అనుందా? ఉండదు. నేను యథార్థం చెప్తాను, తప్పించి పంచ కట్టుకుని ఎవరో మెచ్చుకోవాలని పనికిమాలిన మాటలు చెప్పడం నా జన్మాంతరంలో లేదు. ప్రాణం పోయినా నేను అలా మాట్లాడలేను. వేదం ఏం చెప్పిందో అదే నేను చెప్పగలనంతే, అంతకన్నా ఇంకోలా చెప్పడం నాకు చేత కాదు. ఆడదానికి పూజ లేదు. ఆడదాని పూజ ఏమి? భర్తను అనుగమించుట. ఆయన ఈశ్వరుడు కాబట్టి ఆయన పూజ చేసుకొస్తే ఆయనకి ఇడ్లీ పెట్టు, నువ్వు ఈశ్వరుడికి ఉదయ నైవేద్యం చేసేసావు. ఆయన పూజ చేసుకోవడానికి మడినీళ్లు పెట్టు, నువ్వు ఆయన పూజ చేసుకోవడానికి పూజ గది తుడిచిపెట్టావు. పూజా సంభారములను కడిగి సిద్ధం చేసి పెట్టు. ఆయనకి వంట చేసి పరమ మర్యాదగా ఆయనకి అన్నం పెట్టి, అందుకే చేతికి గాజులు వేస్తారు. పరమేశ్వరుడికి అన్నం పెట్టే చెయ్యి. యోమే భర్త సమే గురు, సీతమ్మ చెప్పింది. భర్తకి అన్నం పెట్టని చెయ్యి అంటే అది పాపభూయిష్టం. భర్తకి అన్నం పెడితే కదూ, గాజులు ఉంటే కదూ, సుమంగళి అయితే కదా, సువాసిని అయితే కదా ఆ చేతికో అర్థం. లేనినాడు ఆ చేతులతో ఏం చేసుకుంది, ఎవరికి పెట్టింది? అందుకే వివాహం కాకపోవడం పెద్ద దోషం, తల్లి కాకపోవడం అంతకన్నా దోషం అయి కూర్చుంది. కాబట్టి గాజుల చేతి అన్నం తిన్నాడండి ఆయన అంటారు. ఐశ్వర్యం అంటే తన ఇంటి లక్ష్మి, గృహలక్ష్మి, గృహే గృహే. లక్ష్మీదేవి ఇంద్రుడికి కనపడింది. ప్రతి ఇంటి లక్ష్మి ఇల్లాలే. లక్ష్మి చేతి వడ్డన, అందుకని గాజులు వేసుకుని వడ్డిస్తుంది మాధవుడు, ఆయన నారాయణుడు. కాబట్టి అప్పుడు ఆయన అన్నం తింటాడు. పరమేశ్వరుడికి నువ్వు మహానైవేద్యం చేయించావు. నేను మహానైవేద్యం పెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా మనసు నిలబెట్టి పెడితే పరమేశ్వరుడు కన్ను విప్పి చూస్తాడు. నా భార్య ప్రీతితో నాకు అన్నం పెడితే దాని ఖాతాలో పరమేశ్వరుడికి ఇది మధ్యాహ్న కాలమునందు మహానైవేద్యం ప్రత్యక్షంగా చేసిందని దాని ఖాతాలో వేస్తారు. నేను పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలంటే నాకు ఎంతో ధ్యానం వచ్చి ఉండాలి. నా భార్య పరమేశ్వరుడి కాళ్ళు పట్టాలనుకుంటే నేను పడుకునున్నప్పుడు నా కాళ్ళు నిప్పెడుతున్నాయా, నిప్పెట్టట్లేదా, నాకు పట్టించుకునే అలవాటు ఉందా లేదా, అది భార్యకున్న గొప్పతనం. ఎందుకని? సాధారణంగా కాళ్ళు పట్టేది నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు అప్పుడు పట్టరు, పడుకున్నప్పుడు పడతారు. పడుకున్నప్పుడు తప్పకుండా పక్కన ఉండగలిగిన అదృష్టవంతురాలు ఎవరు? భార్యాస్థానమే. ఆమె పడుకుంటూ ఒక్కసారి రెండు కాళ్ళు ఒక్క రెండు మాటలు ఒత్తి, నేను శ్రీమన్నారాయణుడి కాళ్ళు ఒత్తాననుకుని పడుకుందనుకోండి, ఆమె పరమేశ్వరుడి పాద సంవాహనం చేసింది అని వేస్తారు. వేసి ఈయన పూజ చేసుకున్నప్పుడు ఈయన పూజ చేసిన ఫలితంలో సగం ఆవిడికి వేస్తారు. ఆవిడ కాళ్ళు పట్టిన దానిలో ఫలితం ఈయనకి వేయరు. నేను ధర్మం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నీకు అన్నం వండి పెట్టింది, అందుకు పూజ చేసుకున్నావు. నీకు పూజ గది తుడిచిపెట్టింది, వేళపట్టు నర్ఘ్యం ఇచ్చావు. నీకు మధ్యాహ్నం భోజనం పెట్టింది, నువ్వు భాగవతం చదువుకున్నావు. నీ కాళ్ళు ఆవిడ పట్టి పడుకుంది కాబట్టి ఆమె భగవంతుడి కాళ్ళు పట్టిందని వేస్తాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాధన చేయి. మా ఆవిడ పూజ చేస్తుందండి, నేనేమన్నీ కుదరవండి, నీ కర్మ అది చెప్పుకోవడం సిగ్గుచేటు. 6 నెలలు జైల్లో ఉండొచ్చానండి అని చెప్పుకుంటే ఎవరికన్నా అది చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో, నేను పూజ చేయనండి మా ఆవిడ చేస్తుందని చెప్పుకోవడానికి తల తీయించేసుకోవాలి. అది చెప్పుకోవడం కూడా నలుగురిలో అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఇంటి యజమాని అంటే పూజ చేయాలి. వాడే చేయకపోతే ఇంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని వీడు అడుగుతాడని కదూ కన్యాదాత పిల్లనిచ్చాడు. వీడు ఏమీ అడగల, దొన్నపోతులా ఇడ్లీ తిని పడకొచ్చేలో పడుకుని పేపర్ చదువుతాడు, నా పిల్లనిచ్చారు నీకు. ఇంకా పిల్లకి ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి రక్షణ? ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి రక్షణ? నువ్వు పూజ చేయకుండా మీ ఆవిడ చేయడం ఏంటి? ఆవిడకు వస్తుంది, నువ్వేమైపోతావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యొద్దు, నేను మన్నింపబడదనగాక.
నా ఆవేశం అలాగే. కాబట్టి అమ్మవారి కబరీబంధ దర్శనము అంటే ధ్యానం. ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆమె జుత్తు వేసుకోవడం అంటే ఆవిడ పాతివ్రత్యంలో ఉంటుంది. పాతివ్రత్యం అంటే పతిని అనుగమిస్తుంది. ఏం చేయనివ్వండి ఒకటే ప్రశ్న వేసుకుంటుంది, ఈ పని నేను చేస్తే నా భర్త కీర్తి ఏమిటి? అదొక్కటే ప్రశ్న. నా భర్త కీర్తికి కళంకం చేయదు, నా భర్త కీర్తి ఇనుమడిస్తుంది, చేస్తుంది, అంతే. అది మీరు ఏ రూపంతో చెప్పండి, సీతమ్మ వేరండి, లక్ష్మి వేరండి, లలిత వేరండి, పనికి మాలిన మాటలు. ఏ రూపంతో ఉన్నా అంతే అమ్మవారు. సీతమ్మగా ఉందనుకోండి, సుందరకాండలో హనుమ వచ్చారు, ఎంత కష్టం అండి. రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ. రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, సీతమ్మకి మనిషి లేడు, ఆడది. అంత కష్టంలో ఉన్న నా తల్లి 10 నెలలు ఏకధారగా ఏడ్చింది. బాష్ప గద్గదయా వాచ అన్నారు మహర్షి. అటువంటి తల్లి దగ్గరికి హనుమ వెళ్ళి, నిన్ను అమ్మ తీసుకెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర అర్పణ చేసేస్తానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. తెలివి లేనప్పుడు, స్పృహ లేనప్పుడు రావణుడు నన్ను అపహరించాడు. తెలివిలో ఉండి నేను పరపురుషుణ్ణి, ఎంత కొడుకులాంటి వాడివైనా ముట్టుకుని నేను రాను. నా భర్త లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు నా భర్త కూడా నన్ను ఎత్తుకుపోయేటట్టు చేస్తే ఆయన కీర్తి. రాముడు రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడు రాముడికి కీర్తి. అందుకు రానంది ఆవిడ. అది పాతివ్రత్యం. భర్త కీర్తిని ప్రశ్న వేసుకుంటుంది. కాబట్టి నా తల్లి ఎప్పుడు ఏ పని చేసినా ఆమె అంతటి మహాశక్తి స్వరూపిణి, ఆదిశక్తి. శివుని కదలిక కూడా ఆమె వలనని. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర్లు. ఆమె శక్తిగా లేకపోతే కదలగలిగిన వాడెవరు? అటువంటి తల్లి, అటువంటి జగన్మాత నేను గొప్ప అనదు. ఆమె గృహిణీ స్వరూపంలో ఉంటుంది, నేను ఇల్లాలంటూ. అందుకే లలితగా ఆవిడ ఆవిర్భవించగానే మహాకామేశ్వరుడి చేత మంగళసూత్రధారణ చేయించుకుని ఆయనకి ఇల్లాలని అని కూర్చుంది. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినా పరబ్రహ్మ మహిషి. ఆయన ఇల్లాలు. పక్కన భర్త పక్కన ఇల్లాలంటుంది తప్ప నా అంత నేను ఆయనదే ఉంది అందెప్పుడు. అది ఆమె పాతివ్రత్యం. అందుకే శంకరులు అమ్మవారి గొప్పతనం ఏమిటో, ఆవిడ పాతివ్రత్యం ఏమిటో, ఆ తల్లి వైభవం ఏమిటో ఒక శ్లోకంలో చెప్పారు. అసలు అటువంటి శ్లోకం శంకరులు తప్ప అన్యులు చెయ్యగలరు వాంగ్మయంలో అని నేను అనుకోను. అదొక్క శంకరులకే సాధ్యం. అందులో ఆయన అంటారు, శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. శివే శృంగారార్ధ్ర, శివే అని పిలుస్తారు. సౌందర్యలహరిలో అమ్మవారికి ఎన్ని పేర్లున్నా శంకరాచార్యుల వారు మాత్రం ఒక 5-6 పేర్లే వాడారు, ఎక్కువ నామాలతో పిలవలేదు ఆయన. శివే మంగళప్రదురాలా, పవిత్రురాలా, శోభనస్వరూపమున్నదానా, ఓ అమ్మ శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడి, కంటి తడి అంటే తప్పు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. ఆవిడండి భర్తని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది అంటే ఏదో ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు. అంటే ఏమండి ఇలా ఏదో కన్ను విప్పి అందులో పెట్టుకుంటుందా అని అడగకూడదు. ఆమె కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అంటే అహర్నిశలో ఆయన మనసు ఆమెకి తెలుసని. ఆయన పావు తక్కువ 6 అయ్యేటప్పటికి 6 అయ్యేటప్పటికో ఏమోయ్ అన్నాడు అనుకోండి, ఉత్తరీయం తలుపు మీద వేశారు అంటే ఆయనకి అలవాటు ఉంది. ఆయన పంచా ఉత్తరీయం తీసి ఉత్తరీయం ఎక్కడో వేసి పంచ కట్టేసుకొని ఉత్తరీయం వెతుక్కునే అలవాటు ఉంది. ఉత్తరీయం ఎక్కడో పెట్టేసి వెతుక్కుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఉపన్యాసానికి బయలుదేరే ముందు ఉత్తరీయం వేసుకోబోయి ఎక్కడుందో గుర్తురాదు, ఏమోయ్ అంటాడు, తలుపు మీద వేశారు అంటూ. అడిగాడా ఉత్తరీయం ఎక్కడుందని? అడగడు. 10ంటికి ఏమోయ్ అన్నాడు. పెన్ను నిన్న ఎవరితో టెలిఫోన్ నెంబర్ రాసి ఫోన్ పక్కన ఇట్టారు అంటే ఇప్పుడు ఏమైంది? ఆమె మనస్సు ఆయన మనస్సు ఒకటైపోయి పిలుపు చేత చెప్తుంది. అంటే ఇది దాంపత్యం అంటే. సుందరకాండలో హనుమ అంటారు,
అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. ఆమె మనసు రాముడి దగ్గర ఉంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, లేకపోతే వీళ్ళిద్దరూ బతకరు ఒక్క క్షణం కూడా అంటారు. దాంపత్యంలో ఎవరి మనసులు వాళ్ళవి, ఎవరిష్టాలు వాళ్ళవైతే అది దంపతులు కాదు, అదో నటన. దంపతులుగా నటిస్తుంటారు చూడండి, అలా వాళ్ళు నటిస్తున్నారు నిజ జీవితం అన్న పేరుతో. తప్ప అసలు దంపతులుగా నటించకూడదు, శాస్త్ర విరుద్ధం. దంపతులుగా నటించాలంటే దంపతులే నటించాలి. దంపతులే నటించిన శృంగార రసం గురించి మాట్లాడకూడదు. శృంగార రసాన్ని వేదిక మీద ఎక్కడా కూడా అభినయం చేయకూడదు. తప్పక చెప్పవలసి వస్తే చిలికెత్తికి చెప్తుంది. నిన్న రాత్రి కృష్ణ భగవానుడు వచ్చాడే, ఏదో నా బుగ్గలు గిల్లాడు, నాతో ప్రేమగా మాట్లాడాడు అని చెలికెత్తెతో చెప్పినట్టుగా చూపించాలి తప్ప కృష్ణుడు రావడం బుగ్గలు గిల్లడం చూపించారనుకోండి, పిల్లలు ఏమైపోతారు? భార్యాభర్తలే అభినయించిన కొన్ని సన్నివేశములను చూపించరు సనాతన ధర్మంలో. మన దరిద్రం ఎక్కడొచ్చిందంటే పశ్చిమ దేశాల సంస్కృతి ఈ జాతి సంస్కృతిని కబళించి ఏది చూపించకూడదో ఏది చూపించక్కర్లేదో తెలియదు, అన్నీ చూపిస్తారు. పిల్లలు చాలా రామచంద్రమూర్తిలా ఉండాలి. ఎలా ఉంటారు? నెయ్యిని తీసుకెళ్ళి అగ్నిహోత్రం పక్కన పెట్టి గడ్డగా ఉండవి అంటే ఉంటుందా? సమాజంలో పెద్దరికం వహించామని చెప్పుకునే పెద్దలు సిగ్గుతో తలలు ఉంచుకోవాలి. కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణదాల తినుగుబాల అన్నాడు. అసలు నవభారత నిర్మాతలు పిల్లల్ని ఎలా తయారు చెయ్యాలో ఆలోచించడం చేత కాని పెద్దరికం ఓ పెద్దరికమా? వాళ్ళు పాడైపోవడానికి కావలసినవన్నీ ఇచ్చేస్తాం, పిల్లలు బాగుండాలి. ఎలా బాగుంటారు? ఎందుకు బాగుంటారు? అగ్నిహోత్రం పక్కన ఉన్నాక నెయ్యి కరగకుండా ఉంటుందా? అది కరిగిపోదు. గడ్డి పరకకి అగ్నిహోత్రం తగిలితే కాలిపోదు. బట్ట మీద నీళ్లు పడితే తడిసిపోదు. మనసుకు అందకూడదు అందితే మనసు వైక్లభ్యాన్ని పొందదు, చిత్తశాంతి పోయి అక్కర్లేని విషయాల వైపుకు విడిపోయి రజోగుణ తమోగుణాన్ని పొందదు. అది మనం నియంత్రించాలి. అది చేత కాకపోతే మన తప్పు. సమాజంలో అలా అందకుండా చేయగలిగిన అధికారం ఉన్నవాళ్ళు చేయకపోతే వాళ్ళ తప్పు, అంతే. అలా చెప్పడానికి నేనేం భయపడను, నాకేం మొహమాటం లేదు. కాబట్టి తల్లి మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆర్ద్ర అంటే ఆమె ఎప్పుడూ కళ్ళల్లో శివుడు ఉంటాడు. కళ్ళల్లో శివుడు ఉంటాడంటే ఆమె ఎప్పుడూ భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది తప్ప ఆమె శృంగార రసము ఎవరి కోసం? ఒక్క భర్త కోసమే. ఆవిడ అలంకారం చేసుకున్నా, ఆవిడ మంచి బా ఎంత బాగుందో అమ్మ, ఎంత బాగున్నావోయ్ అని అనాలంటే అది ఆమె శివుడు ఒక్కడే అనాలని కోరుకుంటుంది తప్ప ఇంకెవడూ అలా అనాలని ఆవిడ కోరదు. అలా అంటే ఆవిడ అంగీకరించదు. అది అనవసరం విషయం మీకు. అలా అనాలని నేను కోరుకునేది ఆయన ఒక్కడే అనాలని కోరుకుంటాను. అది పాతివ్రత్యం. అందుకే మీరు చూడండి, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది ఆవిడ. కానీ భర్తగా మాత్రం శంకరుడు ఒక్కడే. అసలు అక్కడ ఇంకొక ఆలోచన రానేకూడదు. తప్పు. భర్త పరమేశ్వరుడు ఒక్కడే. అదే ఆవిడ పాతివ్రత్యం. ఆవిడ అవతారం వదిలేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు వదిలేస్తుందంటే భర్తకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వదిలేస్తుంది. ఒకప్పుడు దక్షుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు, నా కూతురుగా రా అన్నాడు. దక్షుడికి కూతురుగా వచ్చి దక్షుడికి కీర్తినిచ్చి దాక్షాయణి అయింది. అదే దక్షుడు శివలింగ చేశాడు. చేస్తే ఆవిడంది, నరుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్నది. నువ్వు దురాత్ముడివి, పరమేశ్వరుణ్ణి తిట్టావు. ఈ చెవులతో విన్నాను. ఈ అవతారంలో నీ కూతురుగా ఉన్నాను, నేను ఎక్కడైనా కనపడితే దాక్షాయణి వచ్చిందంటారు. దాక్షాయణి అని ఇక నేను పిలిపించుకోను. ఎందుకో తెలుసా? ఈ శరీరంతో ఉంటే పిలుస్తారు. ఇక ఈ అవతారంలో ఈశ్వరుణ్ణి నిందించిన నీ నోటి వెంట వచ్చిన మాటలు విన్నాను, శివనింద చేసిన వాడికి కూతురుగా నేనుండను అని లోకానికంతటికి ఒక సందేశం చెప్పింది. శివద్వేషి ఎవడు పరమశివుణ్ణి ద్వేషిస్తాడో వాడికి శివం శివే తరహా మంగళములు ఎలా వస్తాయని అడిగింది. నీకు మంగళములు కావాలంటే శివుణ్ణి ద్వేషించవద్దు. శివుణ్ణి ద్వేషించావు నీకు మంగళము కలగదు. శివనింద పనికిరాదు, శివదూషణ పనికిరాదు, శివుణ్ణి విమర్శించడం పనికిరాదు. ఆయన లోకమునకు తండ్రి, మహానుభావుడు. అందుకని నరుడు చాలా గొప్పగా ఉంది అన్నం అనుకుని పురుషన్నం తినేశాడు. ఇంకొంచెం పొయ్యివే అన్నాడు, గరిటె పెట్టి ఇలా తీసింది భార్య, చచ్చిపోయిన బల్లి ఉంది.
పోన్లే ఆ పులుసు పారబోసేయి తినేశానుగా అంటాడా? అంత రుచిగా ఉందని తాను తిన్నప్పటికీ నోటిలో వేలు పెట్టుకుని తిన్న అన్నాన్ని కక్కేసినట్టుగా నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. నీవు నన్ను కుమార్తెగా పుట్టమని అడిగావు కనుక నేను నీకు కుమార్తెగా వచ్చి దాక్షాయణి అని పేరు పెట్టుకున్నప్పటికీ శివనింద చేశావు కాబట్టి ఇక నీ కుమార్తెగా ఉండను అని ఆమె వెంటనే హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్, ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నానని యోగాగ్నిలో వదిలేసింది. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆయన విన్నాడు ఈ మాట. అంతే ఆద్యుండుగ్రుడు ఒక్కసారి విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు. విద్యుద్దగ్ని శిఖాసముచ్చయి రుచిన్ విల్గొందు చెంచెజ్జటన్ సజ్జక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక జడనొక దాన్ని పిరికి మెరిసిపోతున్న దాన్ని కైలాస పర్వతానికి వేసుకొట్టాడు. శివ నింద చేస్తే ఎంత ఉపద్రవం వచ్చిందో చూడండి. అందులోంచి వచ్చాడు వీరభద్రుడు. పోతన గారు చాలా సరళ కవిత్వం చేస్తారు. ఆ వచ్చిన వీరభద్రుడి రూపం చెప్పాలనుకున్నారు పోతన గారు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావ దుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు తనర లోకభీకరుండగుచు మారట రుద్రుడు ఉదయించే వీరభద్రుడగుచు. వీరభద్రుడై భయంకరమైన స్వరూపంతో భూమ్యాకాశాలు నిండిపోయేటట్టుగా పుట్టాడు క్రోధమూర్తి. అప్పుడు వెళ్ళాడు దక్షయజ్ఞం దగ్గరికి. అదే దక్షారామం, ద్రాక్షారామం కాదు దక్షారామం. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి దేవతలకు అందరికీ బుద్ధి చెప్పాడు. సరస్వతీదేవి ముక్కు గిల్లేశాడు ఆ రోజునే. సూర్యుడు అక్కడ కూర్చునుంటే పూష అన్నవాడు శివనింద చేసిన చోట కూర్చున్నావా అని పళ్ళు పీకేశాడు. అందుకే పూషదంత భిదవ్యగ్రో దక్షాధర హరోహర అని శివాష్టోత్తరంలో పేరు. అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసం నైవేద్యం, ఎందుకంటే పళ్ళు లేవు తినడానికి. కాబట్టి అంతటి విధ్వంసం జరిగిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి క్షమార్పణ అడిగారు. మహానుభావుడు కనుక ఉత్తర క్షణంలో క్షమించి దక్షిణామూర్తిగా కూర్చుని యజ్ఞం పూర్తి చేయమని మళ్ళీ దక్షుణ్ణి బతికించాడు. కాబట్టి ఆ తల్లి శివనింద చేస్తే వదిలేసిన శరీరాన్ని మళ్ళీ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పార్వతీ పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద విహరిస్తుండగా చూసి నాకు ఇలాంటి పిల్ల దొరికి ఇలాంటి అల్లుడు వస్తే బాగుండనుకున్న మేనకాదేవి కడుపున పుట్టింది. హిమవంతుడికి తెలిసి పుట్టింది పార్వతీదేవిని. అందుకే ఆ పసిపిల్ల పుడితే ఊయలలో వేసి హిమవంతుడు ఊపుతూ ఒక మాట అంటాడు. పోతన గారు అనుభవించారు వీరభద్ర విజయంలో పద్యాలు. అబ్బా ఏమనుభవించారు అసలు. గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిటిలో జలజనయన నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు ఆయన. ఆ పార్వతీదేవిని చూసి గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు, నేను ఏముందమ్మా ఇన్ని కొండల్లో కొండని, తల్లి నాకు కూతురుగా పుట్టి హిమవంతుడు అన్నవాడికి కీర్తినిచ్చావా, హైమవతి అని పేరు పెట్టుకున్నావా? అమ్మా నాకు ఇంత కీర్తినిచ్చావా? గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అసలు మేనకాదేవైతే అబ్బో ఎన్ని పద్యాలు వేసేశారో పోతన గారు. కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి ధారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అబలవచ్చెను కరుణించి నెలదలచి అనుచు మేనకచను దించే గౌరి చూచి అన్నారు. ఎంత పొంగిపోయిందో, నా ఇంటికి లక్ష్మి వచ్చింది, నా ఇంటికి సరస్వతి వచ్చింది, నా ఇంటికి పార్వతి వచ్చింది అని ఆ మేనకా హిమవంతులు పొంగిపోతే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పరవశించిపోయారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు ఆయన. అమ్మా లోకమంతా నీ పాదాల వంక చూసి నమస్కారం చేస్తుంది. ఏం అదృష్టవంతుడమ్మా హిమవంతుడు.
నువ్వు అన్నం తినకపోతే మేనకాదేవి అన్నం పెడుతున్నప్పుడు అన్నం తినకుండా కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టుకుని పట్టు లంగా కట్టుకుని చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటుంటే, ఏమండి పిల్ల అన్నం తింటలేదండి అంటే, ఆ హిమవంతుడు గబగబా నడిచొచ్చి నీ గడ్డం పట్టుకుని, నా తల్లి కదూ పప్పన్నం తినవా అని పట్టుకుని ఆ గడ్డాన్ని ముద్దులాడాడమ్మా. ఏం అదృష్టవంతుడమ్మా అంటే, నాన్నగారి వంక చూసి చిరునవ్వు నవ్వి నువ్వు నోరు తెస్తే మేనకాదేవి అన్నం పెట్టింది. లోకాలకంతటికీ తల్లివైన దానివి హిమవంతుడికి కూతురైతే, లోకాలకంతటికి అన్నపూర్ణవి శాకంబరి అయితే, ఆయన పాలిట కూతురు అయితే, అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టాడు హిమవంతుడు. ఏం అదృష్టమమ్మా! వేళ్ళెంత భాగ్యం చేసుకున్నాయమ్మా, గడ్డం పట్టుకున్నాయి. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు శంకర భగవత్పాదులు. అబ్బో ఏమి శ్లోకాలండి, అమృతభాండాలు అన్నీ అనుభవించారు మహానుభావులు జగద్గురువులు. కనుక హిమవంతుడు మేనక పార్వతీదేవిని పెంచి పెద్ద చేశారు. ఆవిడ తపస్సు చేస్తానంది. ఆవిడ బాహ్యమునందు ఆవిడ కన్నా సౌందర్యవతిక లేదు ప్రపంచంలో. కానీ పరమశివుడు లొంగల ఆవిడ సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి లొంగడైన, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అపర్ణయి దర్భంత చిక్కిపోయింది. అంత తపస్సు చేసింది. అంత తపస్సు చేసిన తర్వాత ఆవిడ్ని పరీక్షించడానికి వచ్చాడు. పరీక్షించడానికి వచ్చాడన్న మాటలో పార్వతీ హృదయం శివుడికి తెలియదా అండి అని మీరు అనుకోకూడదు. పార్వతీదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చెప్పాలనుకున్నాడు. అది పరీక్ష. ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి చాలా చమత్కారమైనటువంటి మాటలు కొన్ని చెప్పాడు. ఆయన శివుడి గురించి తక్కువ చెయ్యాలని కాదు, అసలు పార్వతీదేవి యొక్క హృదయం తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఆవిడ దగ్గరికి వచ్చి అన్నాడు, ఎందుకమ్మా తపస్సు, శివుడి గురించి తపస్సు ఏమిటి? తరలాక్షి అతడు ధనవంతుడందుమా, తిరిగి అడిగిన కానీ భిక్ష లేదు. ఆయన ఏమైనా ధనవంతుడమ్మా? ఇల్లు తిరిగి భగవతి భిక్షాందే అంటాడు, ఆది భిక్షు. ఆయనతో నీకు సంబంధం ఏమిటమ్మా? కాబట్టి తిరిగి వేడిన కానీ భిక్ష లేదు, తినడానికి అన్నం లేదు ఆయనకి. పైగా ఆయన ఏదో ఆ చిన్నారులలోన చిన్నవాడుందుమా, ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోని మంచి వయసులో ఉన్నాడు అందామా, అసలు ఎప్పటివాడు ఎవరికి తెలుసు? ఆయన పుట్టుక ఎవరికైనా తెలుసా? వయసు ఎంతో ఎవరికైనా తెలుసా? ఏంటి యవ్వనంలో ఉన్నాడు, వయసులో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుందామంటే ఇంత వయసు ఉన్నవాడని ఎలా తెలుసు? పోన్లే చాలా ఏమంటే ఆయన చాలా అందంగా ఉంటాడంటే నేను పెళ్లి కొడుకు ఫోటో పంపించండి అంటారు. ఫోటో పంపిస్తే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో అలా ఉండాలి ఫోటో కాదు. అంతేగాని పెళ్ళికి మీకు ఫోటో పంపించేటప్పుడు అలా ఉన్నాడండి, ఇప్పుడు లింగాకారం పొందాడంటే అలా అనం కదా. ఆ బ్రహ్మచారి అన్నాడు, ఆకారమెట్టిదో అరయుధమన్నచో ఆకారమెట్టిదో అరయరాదు, ఆకారమున భల్మెటియ అనుదమన్న ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగున్నాడండి, అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటి? ఒకసారి హరిహరమూర్తి, ఒకసారి శివకేశవ అభేదమూర్తి, ఒకసారి అర్ధనారీశ్వర స్వరూపం, ఒకసారి లింగస్వరూపం, ఒకసారి భిక్షాటనమూర్తి, ఒకసారి ఊర్ధ్వతాండవమూర్తి, ఒకసారి నటరాజమూర్తి. ఏది ఇందులో పెళ్ళికొడుకు? ఎవరికి తెలుసు? కాబట్టి ఆకారం ఏమిటో ఎవరికి తెలుసమ్మా? అసలు పెళ్లి చేసుకుంటానంటే ఏమిటి? ఆయన ఆకారం తెలియదుగా. కులగోత్రములు రెండు అరయుధమన్నచో తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. ఎవరిని అడగాలి కులగోత్రాలు? ఏమండి మీది ఏమిటి, మీ గోత్రం ఏమిటి, ఋషులు ఏమిటి అడగాలంటే తల్లిదండ్రుల దగ్గరికి ఎడతారు. పోని తల్లి తండ్రి ఇప్పుడు లేరండి అందామంటే అసలు ఎప్పుడైనా ఉన్నారేంటి? ఆయనే ఆది, ఆయనకి ముందు తల్లి తండ్రి లేరు, స్వయంభూ. కాబట్టి ఎవరిని అడుగుతాం కులగోత్రాలు? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా నీకోటి చెప్పనా, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని. రేపు పెళ్ళికి వస్తాడు, పీటల మీద కూర్చునే ముందు పట్టుబట్టలు ఇచ్చి కట్టుకోవా అంటే, అబ్బాయి నాకు అలవాటు లేదండి అని నిత్తురోడుతున్న ఏనుగుతోలోటి కట్టుకొస్తాడు. అప్పుడు నీ పట్టుబట్టతో ముడేయాలి. ఆ శివుడు కావలసి